श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय। राजीवनेत्र सुस्पंद रुचिरांगसुरोचिषे नमः कैवल्य निधये రామాయాపన్నివారిణి. పద్మముల వంటి అందమైనటువంటి నేత్రములతో తేజోవంతమైనటువంటి దేహముతోటి దర్శించిన భక్తులందరికీ కూడా ఆనందాన్ని కలుగజేసి ఆపదలను తొలగించువాడు, ముక్తిని ప్రసాదించే కైవల్య నిధి అయినటువంటి ఆ శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తద్రూపాంతరుడైనటువంటి శ్రీవారి యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా వివాహాది సకల శుభ పరంపరలతోటి సత్సంతానాది సకల సంపదలతోటి అన్యోన్య దాంపత్యముతోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సన్నిధానంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 299వ రోజులో ప్రవేశించాము. శ్రీగురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసికవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాగ్నిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్య ఐశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభ ఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 42 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగ వాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకిర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం को न याति परांगतिं श्री आंजनेय प्रार्थना
यत्र यत्र रघुनाथकीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिम् नमत राक्षसान्तकम् श्रीरामायण प्रार्थना वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेद प्राचेत सादासीत् साक्षात् रामायणात्मना श्रीराम प्रार्थना आपदामपहर्तारम् धातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे 42 सर्गः। శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. భగీరథస్తు రాజర్షిః ధార్మికో రఘునందన అనపత్యో మహాతేజాః ప్రజాకామః స చాప్రజః మంత్రిష్వాధాయ తద్రాజ్యం గంగావతరణే రతః సతపో దీర్ఘమాతిష్ఠత్ గోకర్ణే రఘునందన ఊర్ధ్వబాహుః పంచతపాః మాసాహారః జితేంద్రియః తస్య వర్షసహస్రాణి ఘోరే తపసి తిష్ఠతః అతీతాని మహాబాహో తస్య రాజ్ఞో మహాత్మనః సుప్రీతో భగవాన్ బ్రహ్మా ప్రజానాం పతిరీశ్వరః. హరయే నమః. మహర్షి వాల్మీకి గురుగారు ఈ 5 మాటల్లో భగీరథులు తపస్సు చేశారు, సిద్ధి పొందారు. సిద్ధి అంటే దేవతా సాక్షాత్కారాన్ని పొందారు. తపస్సు అంటే భగవంతుణ్ణి ధ్యానించడం. ఇప్పుడు ఏ రూపంలో భగవంతుణ్ణి ధ్యానించి ఉంటారు, ఏ రకంగా ధ్యానించి ఉంటారు, ఎంతసేపు ధ్యానించి ఉంటారు, ఇలాంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నింటికీ గురుగారే జవాబు చెప్పేశారు. ఎలా అంటే వారు ఏ రకంగా తపస్సు చేశారు అని అనడానికి భగీరథ అనే మాట మనకి సమాధానం అయిపోతుంది. భ గీ రథ, అందులో 3 అంశాలు ఉన్నాయి. భ అన్నదానికి మిక్కిలి ప్రకాశవంతమైనటువంటి ఒకానొక దివ్య తేజోరూపం అర్థం. గీ అన్నదానికి వాక్కు అర్థం, శబ్దం. ఈ ప్రపంచం మొత్తం మీద విలువైనటువంటి శబ్దం ఏదైనా ఉంది అంటే అది వేద శబ్దమే కదా. ఈ ప్రపంచం మొత్తం మీద అపరిమితమైనటువంటి తేజస్సుకి, కాంతికి మారుపేరు అని మనం చెప్పుకోవాలి అంటే అది సూర్యమండలం కదా. ఇంకా మనకి అంతగా ప్రసిద్ధి కానటువంటి ప్రయోగం రథ అనే మాట. రథ అనే మాటకు ఇంద్రియములు అని అర్థం చెప్పారు కనుక మనం కొంచెం దాన్ని వివరించుకుందాం. ఇప్పుడు భ అన్నదానికి జ్యోతిర్మండలం అయితే, గీ అన్నదానికి వేదవాక్కులు అని అర్థం వస్తే, రథ అన్నదానికి ఇంద్రియములు అని అర్థం వస్తే, ఎందుకంటే ఈ రథంలాగా పరిగెడుతూ ఉంటాయి కదా ఇంద్రియాలు, అందుకని రథ శబ్దానికి ఇంద్రియాలని అర్థం చేసుకోవాలన్నమాట. కొన్ని సందర్భాల్లో వేదాల్లో, పురాణాల్లో ప్రయోగించేటటువంటి మాటలు ఏదో ఆకతాయితనంగా పరిశీలిస్తే వాడికి అంతరార్థం వంట పట్టకుండా ఉండేలాగా పైపైన అలా చౌచౌ పాండిత్యం అన్నట్లుగా ముందుకి వెళ్ళిపోయేలాగా కాదు, ఆగి పరిశీలనగా చూస్తే అందులో ఇంకా లోతు ఇంకా లోతు ఇంకా లోతు తెలిసేలాగా ఉంటాయి అన్నమాట ఆ ప్రయోగాలు. నేను చాలా కాలం నుంచి చెప్పాలి అని ఒకటి పెట్టుకుని ఉన్నాను.
ఏమనంటే అసలు అస్త్రశస్త్రాల్ని మనం డీకోడ్ చేసుకున్నటువంటి విధానం ఒకటి ఉంది కదా. అస్త్ర మంత్రాల దగ్గర కొన్నింటి దగ్గర వ్యుత్క్రమంలో తిరగేసి చెప్పడం, కొన్నింటి దగ్గర మధ్యలో వేరే వేరే మాటలు జోడించి చెప్పడం. అంటే ఆ చూసి చూడగానే ఏమీ లేదు, దీన్ని బజారు పాలు చేయకూడదు అని కదా పెద్దలు అంత గంభీరంగా ఆ అర్థాల్ని, ఆ ప్రయోగాల్ని, దాన్ని చూపిస్తున్నారు మనకి. అలా ఈ భగీరథ అన్న మాటలోనే వీరు ఏ రకంగా తపస్సు చేశారు అని తెలిసిపోతుంది. అయితే ఈ రకమైనటువంటి వివరణ మనం ఎప్పుడు ప్రామాణికంగా అంటే ధైర్యంగా ఇది ఖచ్చితంగా నిజమే, ఇలా చెప్పచ్చు, ఇలాగే చెప్పాలి అని అనుకోగలుగుతాం అంటే మహర్షి వాల్మీకి గురువుగారు చెప్పినది సూత్రప్రాయం కదా. సూత్రం అంటే బుల్లిగా చిన్నగా ఉంటుంది, అల్పాక్షరంగా ఉంటుంది. అయితే దాన్ని వివరించుకుంటే 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 బోల్డ్ బోల్డ్ అంతరార్థాలు వస్తాయి. శ్రీమద్ రామాయణం ఆదికావ్యం కనుక భక్తితో యుక్తితో వ్యుత్పత్తితో దీన్ని బాగా చదివి 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 అర్థం చేసుకోవాలి అని మనం గతంలో చాలాసార్లు అనుకున్నాం కదా. ఆ దోవ చూపించిన వారు ఎవరు? వ్యాస మహర్షి, మహనీయులు మొదలైనటువంటి గురువుగారులు అందరూ. కనుకనే దీని గురించి రామకథ గురించి ప్రస్తావన లేని ఆర్షమైన వాంగ్మయం లేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. పరిశీలిస్తే మనకి సంహిత అనే పేరుతో కొన్ని అమూల్యమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. గర్గ సంహిత, లక్ష్మీనారాయణ సంహిత ఇలాంటివి ఆ కోవలోకి వస్తాయి అన్నమాట. కృష్ణ పరమాత్మ గురించి చెప్పేటప్పుడు అంతా ఆ గర్గ సంహితలో పరిశీలించుకుంటే ఎన్ని విశేషాలు తెలుస్తాయో. కృష్ణ అన్నప్పుడు ఎన్ని అంశాలు ఉన్నాయి. కకారం ఉందా, రువర్ణం ఉందా, షకారం ఉందా, ఆ తర్వాత నకారం ఉందా, ఆ తర్వాత అకారం ఉందా, కకార రుకార అరువర్ణం, తర్వాత షకార నకార అకారముల ఐదింటి సముదాయం ఇది. ఇది ఐదు అంశాలని డినోట్ చేస్తున్నాయి, ప్రతిపాదిస్తున్నాయి అని గర్గ సంహితలో చెప్తారు ఆచార్యులు. ఎంత అద్భుతమైనటువంటి మాట. కనుక ఇలాంటివన్నీ పరిశీలిస్తే ఈ పోకడ మనకి అర్థమవుతుంది. ఓహో, పెద్దలు మహనీయులు మహర్షులు అంతరార్థాల్ని ఇలా ఉంచి ఇలా ఉపదేశం చేస్తూ ఉంటారన్నమాట. మామూలుగా వినడానికి భగీరథ అనేది ఒక పేరు అని అనిపిస్తుంది. ఇంకాస్త పరిశీలిస్తే గొప్ప అదృష్ట రేఖతో కూడినటువంటి వాడు గొప్ప రథాన్ని ఎక్కి గంగమ్మకు సైతం దోవ చూపించేంత, మరి అంత వేగంగా తను పరిగెత్తినట్లుగా ప్రయాణించకపోతే గంగ వచ్చి భగీరథుణ్ణి ముంచేస్తుంది. 60,000 మంది యొక్క ఆ చితాభస్మలను ముంచెత్తి వారిని పావనం చేయడం అనే మాట తరువాతి మాట. ముందు భగీరథుడే ఆ ప్రవాహంలో కొట్టుకుపోతాడు. కనుక భగీరథుడికి ఒక గొప్ప రథం కావాలి. ఆ గొప్ప రథం ఉన్నవాడు అని మనకు తెలియజేయాలి కదా భగీరథ ఒక మాట. అసలు భగీరథుడు చాలా సమర్థుడు అని తెలియాలి కదా. కనుక రథ, రథిక, లేకపోతే అతిరథ, మహారథ ఈ కోవల్లో గొప్ప పోరాట పటిమ కలవాడు, గొప్ప శూరుడు అని తెలియచేయాలి కదా. కనుక ఆ అతిరథ మహారథ అనే వరసలో చెప్పేటటువంటి ఆ మహనీయులు ఎవరైతే ఉన్నారో ఆ కోవకు చెందినటువంటి గొప్ప యోద్ధ అని తెలియచేయాలి. భగీరథ ఒక మాట చెప్పారు. ఇంకొక మాట ఏముంది, అంతటితో మనకి సరిపోదు కదా. భగీరథులు ఏ రకంగా తపస్సు చేశారు అది కూడా మనకి తెలుసుకోవాలని ఉంటుంది కదా. అందుకని భగీరథ అని విడదీస్తే ఆ అంశాలు తెలుస్తాయి అన్నారు. అంటే ధ్యాస జ్యోతిర్మండలమైనటువంటి ఆదిత్యుని యందు ఉంచి, గీ అన్నదానికి వేదవాక్కులు వేదములు అని అర్థం కదా. వేదమంత్రోచ్చారణములను చేసేటటువంటి రథము అంటే మనస్తత్వం, మనస్సు, ధ్యాస కలవాడు అని అర్థం వచ్చిందనమాట. అంటే జ్యోతిర్మండలమందు ధ్యాస ఉంచి, రథం అంటే మనస్సు కదా, ఇంద్రియములు కదా, మనస్సుని కూడా ఇంద్రియంగా లెక్క వేస్తారు. మనశ్షష్ఠాని ఇంద్రియాణి అని వేదాంత శాస్త్రంలో ఉపదేశం చేస్తారు. కనుక ఈ మనస్సు కూడా ఇంద్రియమే, ఒకానొక సెన్స్ ఆర్గాన్గా ఉపయోగిస్తుంది కదా. సరే, అది అసలు కన్ను, ముక్కు, చెవి వీటన్నింటికంటే ఇంకా వేగంగా పయనించేస్తుందండి. కన్ను కొంతవరకే వెళ్ళగలుగుతుంది, చెవి కొంతవరకే ఆ విషయాన్ని గ్రహించగలుగుతుంది. మనస్సు అంటారా, అందుకనే కదా మనోజవం మారుత తుల్య వేగం అని చెప్పారు స్వామి హనుమ గురించి. వారు మనస్సుకు ఉన్నంతటి వేగంతో వారు పయనిస్తారు, ప్రయాణం చేస్తారు. అంటే మనస్సుకి ఎల్లలు లేవు.
హద్దులు లేవు. ఆ స్పీడ్కి లిమిటేషన్ అనేది ఎక్కడా కనపడదు. కనుక అది రథము అనే మాటతోటి మనకి అంతరార్థంగా తెలుస్తుంది అన్నమాట. రథమై ఎలాగైతే చక 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 ఆ రౌతు బట్టి గుర్రం అని అంటారు కదా, మంచి గుర్రాలు మంచి రౌతు ఉంటే అది ఎలాగా పరిగెడుతుందో ఆ రకంగా పరిగెట్టేటటువంటి మనస్సు. కనుక ఇంకొక ముఖ్యమైనటువంటి మాట, అంతకంటే వేగంగా పరిగెట్టేటటువంటి ఏకేన నిమిషార్థేన క్రమమాణ నమోస్తుతే అంటారు కదా. 2222 యోజనాల క్షణకాలంలో పరిగెత్తేటటువంటి వాడు సూర్యభగవానుడు. అలాంటి సూర్యభగవానుడికేసి దృష్టి నిలిపి వేదమంత్రోచ్చారణం చేస్తూ ఈ తపస్సు చేశాడు అనే మాట భగీరథ అనే మాటల వల్ల తెలిసిందన్నమాట. కనుక మనస్సును అంటే ఆ జ్యోతిర్మండలమందు ఉంచి ఈ వేదవాక్కులను ఉచ్చరిస్తూ తపస్సు చేశాడు. ఇప్పుడు ఏ రకంగా తపస్సు చేశాడు అనే దానిలో కొంత విధానం తెలిసింది. ఇప్పుడు తపస్సు చేసేటటువంటి సందర్భంలో భగీరథుల పోస్చర్ అనొచ్చేమో, ఆ భంగిమ ఎలా ఉంది అంటే అది కూడా మనం చెప్పుకుందాం, తరువాతి మాటల్లో వస్తుంది. మిగతా పెద్దలు చెప్పినటువంటి వ్యాఖ్యానాల్లో కూడా మనకి తెలుస్తుంది. మహాభారతం, స్కాంద పురాణం ఇలాంటివి పరిశీలిస్తే, లక్ష్మీనారాయణ సంహిత, కనుక భగీరథులు ఏ రకంగా తపస్సు చేశారు అని ప్రశ్న వేసుకున్నాం కదా, దానికి కొంత ఇది చెప్పుకున్నాం. మిగతా మాటలన్నీ చెప్పుకుంటే ఆ సమాధానం వచ్చేస్తుంది. ఈ సమాధానం వస్తే మన మనస్సు చాలా వాటిల్లో సమాధాన పడుతుంది. లేకపోతే ఏదో చెప్పారు అని సరిపెట్టుకోవలసి వస్తుంది. ఒకానొక అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ విజువల్స్తో సహా కొన్ని రకాల కార్టూన్లో, కొన్ని రకాల మూవీలో, కొన్ని రకాల పుస్తకాలు వగైరాలో ఒక రకమైనటువంటి ఒరవడితో ఈ రామాయణాన్నంతని చెప్పేసాయి. అవన్నీ పరిశీలిస్తే అవునా నిజమా అని నమ్మలేకుండా ఉండేలాంటి కొన్ని అంశాలు మనకి కనిపిస్తాయి. ఎన్నో ఉపన్యాసాలు వింటున్నాం కదా, ఎన్నో పుస్తకాలు గ్రంథాలు గమనిస్తున్నాం కదా, వారికి ఉండేటటువంటి బుద్ధి స్థాయిని బట్టి అలా వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. ఆ సందర్భంలో నిజంగా చెప్పాలి అంటే మనం ఈనాడు ప్రవచనకర్తల్ని చాలా జాగ్రత్త పెట్టుకోగలిగితే వారి యొక్క విశ్లేషణ వల్ల ఇందులో ఉండేటటువంటి అంతరార్థాలు ప్రామాణికంగా మనకి తెలుస్తాయి అని బోధపడుతుంది. ఎందుకు ఈ మాట అనుకోవాలి అంటే, ఇంతకు ముందు వారు 30,000 సంవత్సరాలు తపస్సులు చేశారు అన్నారు, 32,000 సంవత్సరాలు ప్రయత్నించారు అన్నారు. భగీరథుల దగ్గరికి వచ్చేటప్పటికి చాలా సంవత్సరాలు అని మాత్రమే చెప్పు ఊరుకున్నారు. ఇలా చెప్పడంలో ఉద్దేశమేమి, ఇది అడ్వాన్స్డ్ వెర్షన్ అన్నట్లుగా భగీరథుల ప్రయత్నం సాగింది అని అనుకున్నాం కదా. మిగతా వారు చేసే దానిలో లేదా లోకంలో జరిగేటటువంటి తపస్సులలో ఏవైతే లూప్ హోల్స్ అనుకుంటాం కదా, చిన్ని చిన్ని ఛిద్రాలు, లొసుగులు ఉంటాయో, ఆ లొసుగులు ఏవీ లేకుండా వీరు జాగ్రత్త పడ్డారు అన్నమాట. ఈ మాటలని మనకి చెప్పడం కోసం భగీరథులు సత్యవాక్కు సత్యనిష్ట కలిగి ఉండి ఆ పని చేశారు. భగీరథులు మంగళకరమైనటువంటి వేషం, వస్త్రధారణ వగైరాలు చేసి ఆ పని చేశారు. భగీరథులు అనసూయక, ఏ రకమైనటువంటి అసూయ లేకుండా పని చేశారు. భగీరథులు 3 వేదాలని ఆపోషణ పట్టినటువంటి, అంటే మంచి వేదమందు నిష్ఠ కలిగినటువంటి వారు అని చెప్పుకొచ్చారు అన్నమాట. కనుక ఈ 3 వేదాలు, ఈ వేద మంత్రాలు అంతా కూడా వంట పడితేనే కదా ఆదిత్య మండలమందు దృష్టి ఉంచి ఆ వేదోచ్చారణం చేస్తూ ఆ తపస్సు చేయగలుగుతారు. కనుకనే కదా భగీరథ అనే మాటకి పూర్తిగా సార్థకత అనేది ఏర్పడుతుంది. సరే, మళ్ళీ ఇంకా మాట, భగీరథులు వాయుభక్షులై ఆ పని చేశారు, అంటే ప్రాణాయామం చేశారు. భగీరథులు నియతమైనటువంటి ఆహారం తీసుకుని ఆ పని చేశారు. తర్వాత భగీరథులు భక్తియుక్తమైనటువంటి మనస్సుతో ఆ పని చేశారు. ఆ తర్వాత భగీరథులు ఎక్కడ ఆసరా పెట్టుకోకుండా, దేనికి జార్ల పడకుండా ఆ పని చేశారు, నిరాలంబులై. ఆ తర్వాత భగీరథులు భోగత్యాగం చేసి ఆ పని చేశారు. ఆ భగీరథులు వాగ్యత మౌనంగా ఉండి ఆ పని చేశారు అని అన్నారు. ఆ తర్వాత భగీరథులు శమమాస్థాయ, మనస్సును
ఆలోచనలను అదుపులో ఉంచుకుని కోపతాపాల్ని నిగ్రహించుకుని ఆ పని చేశారు అని చెప్పారన్నమాట. అలా పరిశీలిస్తే ఎన్ని అంశాలు వచ్చాయి? సత్యవాకు, శుభవేష, శుభవేష, అనసూయక, శ్రీమాన్, వాయుభక్ష, నియతాహార, భక్తియుక్తమైనటువంటి అంటే భక్తిమాన్ అని అర్థం, నిరాలంబ, భోగత్యాగ, వాగ్యత, శమమాస్థాయ అంటే 11 అంశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం దీన్ని బాగా క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే వెనుకటి వారి కంటే కూడా ఏ విధమైనటువంటి చిన్ని చిన్ని ఛిద్రాలు లేకుండా వీరు చేసినట్లుగా, లేదా లోకంలో ఎక్కడెక్కడ ఎవరైనా సరే తడబడి తప్పటడుగులు వేసి చతికిల పడిపోయేటటువంటి సందర్భాలు రాకుండా వీరు జాగ్రత్త తీసుకున్నారు అనే అర్థం వచ్చింది. ఇలా అర్థం వస్తే ఇప్పుడు వీరు చేసినటువంటి తపస్సు, ఆ స్వరూపం అంతా బహుశా రేపో ఎల్లుండో మనం ఈ ఘట్టం పూర్తి చేసుకునేటప్పటికీ ఒకానొక విజువల్, ఒక పిక్చర్, ఒక దృశ్యం మనకి రావచ్చు. అప్పుడు మళ్ళీ ఇంకొక ప్రశ్న కూడా రావచ్చు. ఇంత కష్టపడి ఇంతసేపు ఇంత దృష్టి పెట్టి అర్థం చేసుకోవడం వల్ల మా కొరిగేదేముండండి అని ప్రశ్న వస్తుందన్నమాట. ఆ ప్రశ్న ఉదయించవచ్చు. దానికి సమాధానమే మనం ఎంత ప్రయత్నించినా బొక్కబోర్లా పడిపోతున్నాం. ఎందుకు సాధించుకోలేకపోతున్నాం? ఏమి కారణం? ఫలితం ఎప్పటికొస్తుందో తెలియకుండా నైరాశ్యం, దిగులు అనేది వెంటాడేస్తోంది. ఎందువల్ల అనే ప్రశ్నలకు సమాధానం వస్తుందన్నమాట. మనం భగీరథుల దోవలో నడిచి ఈ రకమైనటువంటి పొరపాట్లకి తావు లేకుండా మన ప్రయత్నం చిన్నిది, మన సామ్రాజ్యం కూడా చిన్నిదే కావచ్చు, మన ఆశ కూడా బుల్లి బుల్లి ఆశలు కావచ్చు. కనుక మన ఇల్లే ఒకానొక అయోధ్యగా మనం చక్కబెట్టవలసినటువంటి వ్యవహారాలే గంగావతరణంగా మనం భావించి మనం చేసేటటువంటి ప్రయత్నం భగీరథ ప్రయత్నమైన నాడు మరి అందరూ విజేతలే కదా. కనుక అది కూడా చెప్తారు ఒక దగ్గర. చిత్రధర్ముడు అనేటటువంటి ఒకానొక రాజుగారు భగీరథుణ్ణి ఆదర్శంగా తీసుకుని గొప్ప మహోత్కృష్టమైనటువంటి ఫలితాన్ని చిన్ని తపస్సు చేసి గొప్పగా పొందేరట. చెప్తారు అక్కడ ఏమనంటే, ఏతే చాన్యే చ కల్పేషు కల్పాంతరేషు భూభృత. భూభృత అంటే మహారాజులు, మహానుభవ. ఒకానొక సందర్భంలో చిత్రధర్ముడు అనేటువంటి రాజుగారు మాట్లాడుతూ ఉండేటటువంటి మాట అన్నమాట. ఏమనంటే, సాధారణంగా అంటే ఇది కూడా మనకి పెద్ద పాఠం, చాలా అవసరం. ఒకానొక కార్యక్రమం మంచిగా చేయిస్తామండి, రేపేదో మంచి రోజు, ఎల్లుండి ఇంకా గొప్ప పుణ్యదినం అని ఎవరైనా ఏ పురోహితులో మన గురువుగారిలో ఎవరైనా దొరికి మనకి సంకల్పం చెప్తారు అనుకోండి. గంట, గంటన్నర, 2 గంటల ఎంతసేపు పడుతుంది ఆ కార్యక్రమం అని మొట్టమొదటి మనకి సందేహం వచ్చేస్తుంది. వారు ఇంకా కాస్త చాదస్తంగా ఇంకొంచెం శాస్త్రోక్తంగా చేయించాలి అని పూనుకున్నారు అనుకోండి. స్వామి నేను ఒక్కసారి లేవచ్చా అని అడిగేస్తారు వెంటనే. స్వామి ఇంకా ఎంతసేపు పడుతుంది? నా కోసం కాదు, పిల్లవాడికి కొంచెం స్కూల్కి టైం అయిపోతుంది, లేకపోతే ఇల్లాలకి మరొక వ్యవహారం అని చెప్పి ఎవరి నెపంతోటో ఇంకెంతసేపు 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 అనే ప్రశ్న వెంటాడుతూనే ఉంటుంది వారికి. పాపం ఆ పురోహితులు, ఆ ఆచార్యులు కూడా మరి రోజుకి 3-4 కార్యక్రమాలు వ్యవహారం నిర్వహించుకుంటే తప్ప ఆ కథలు నడవవు కదా. కనుక ఇంకెంత చిటికలో దాదాపుగా వ్యవహారం అంతా అయిపోయింది, ఇక పూర్ణాహుతే అని ఇతడి మనస్సులో పరిపూర్ణం చేసేయాలి అని చెప్పినటువంటి ఆలోచన గమనించినటువంటి ఆ పురోహితులు, ఆచార్యులు కూడా అలాగే చెప్పేయచ్చు. ఇంకొక మాట ఏమని, ఏదో పెద్ద అగ్ని జ్వాల చేసి హోమగుండం పెట్టి అదే పనిగా హోమం చేయిస్తారు అనుకోండి. కళ్ళ వెంట ఆ పొగకి దానికి వేడికి నీరు కారిపోతూ ఉంటుందన్నమాట. ఇల్లాలు కర్చీఫ్ అందిస్తూ ఉంటుంది, తుడుచుకుంటూ ఉంటాడు. ఇంకెంతసేపు ఇంకెంతసేపు ఉష్మంటూ ఉంటుంది. ఎందుకంటే ఈ ఎయిర్ కండిషన్ రూమ్లో వ్యవహారాలు అవి అలవాటైపోయి హోమగుండం దగ్గర మా వారు ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నారండి పని పాపం ఆ ఇల్లాలు సర్ది చెప్తూ ఉంటుంది. అంటే ఒకానొక భోగానికి అలవాటు పడిపోయినటువంటి వారు ఒకానొకలాగా ఒక యాంగిల్లో కాళ్ళు వేళ్లాడేసుకుని కూర్చుని, లేకపోతే ఎదురుకుండా పాదపీఠం కూడా ఉంటుంది కదా, దాని మీద పెట్టుకుని కాళ్ళు ఊపుకుంటూ వ్యవహారం చేసేటటువంటి వారు ఇలా పద్మాసనం వేసి ఒక దగ్గర నిశ్చలంగా నిష్ఠగా కూర్చోవడం అంటే పాపం చాలా కష్టమే. ఎందుకనంటే అభ్యాసం లేదు కదా అని అనిపిస్తుందన్నమాట. అది చెప్పడం కోసం చెప్పారు. ఎంత గొప్ప మాట అంటే, భోగత్యాగ చిత్రధర్ముడు అనేటటువంటి మహారాజు గారు చెప్తున్నారు ఏమని, ఏతే చాన్యే చ కల్పేషు కల్పాంతరేషు భూభృత వనం జగ్ముః మహాసత్వాః త్యక్త్వా భోగాన్ అనేకశః.
లోకంలో భోగాలు భోగాలు అంటే నిజంగా చెప్పాలంటే మన ఏసీలో లేకపోతే మన కారులో వగైరాలో ఇవేమీ పెద్ద భోగాలు కాదండి. ఒక దగ్గర తైత్రీయోపనిషత్తు చెప్తోంది కదా, ఆశిష్టో దృఢిష్టో బలిష్ఠ తస్యేయం పృథివీ సర్వా విత్తస్య పూర్ణా స్యాత్ అని చెప్పి ఒకానొక సార్వభౌముడు అయినటువంటి ఒకానొక మహారాజు మంచి ఎంగేజ్లో ఉండగా, మంచి ఆరోగ్యవంతుడు అయి ఉండగా, మంచి అనుభవించాలి అనేటటువంటి ఉత్సాహం ఉండగా అతడు అనుభవించేటటువంటి భోగాలండి, దానికి మానుషానందం అని చెప్పాలి. ఇవన్నీ చిన్ని చిన్ని ఆనందాలండి, పెద్ద ఆనందాలు ఏమి కాదు అని ఈ మానవలోకంలో మానవ శరీరంతో సగటు మానవుడు అందరూ అనుకునేటటువంటి ఆశించేటటువంటి అసలైన మానుషానందం ఏదో తైత్రీయోపనిషత్తు చెప్తోంది. అంటే ఈ భగీరథులు సార్వభౌముడుగా ఉండి అంతటి రాజభోగాల్ని అనుభవిస్తూ ఉండి ఉంటాడు అని మనకి సులువుగానే అర్థమవుతుంది కదా. మరి అంతటి మహాభోగాలు అనుభవించేటటువంటి వ్యక్తి ఎముకలు కొరికేసేలాంటి చలిలో, ఇది ఒక ముఖ్యమైనటువంటి మాట. మరొక మాట పంచతప అని చదువుకున్నాం, ఆ మాటలన్నీ అర్థం చేసుకుని మనం భావం చెప్పుకోవాలి కనుకనే ఈ 5 మాటల్ని ముందుగా చదివేసి మనం ఇలా ప్రవచనం మొదలుపెట్టాం. ఏమన్నారు? 4 వైపులా 4 అగ్నులను పెట్టుకుని, పైన ఇంకా అగ్నిని పెట్టుకోవడానికి లేదు కదా, నిప్పే నెత్తిన పెట్టుకుంటే వీడి కృష్ణార్పణం అయిపోతాడు. మరి ఏం చేయాలి? పైన అంటే 4 వైపుల నుంచి సెగ అలా భరించలేకుండా వస్తూ ఉంటే, పైనుంచి గ్రీష్మ ఋతువులో సూర్య భగవానుడు ప్రచండమైనటువంటి తాపాన్ని కలిగిస్తూ ఉంటే, ఆ సమయంలో కూడా నిశ్చలంగా ఒంటికాలి మీద ఉండి 2 చేతులు పైకెత్తి ఈ వేదోచ్చారణం చేస్తూ ఆ సూర్యమండలమందు దృష్టి పెట్టి ఆ తపస్సు చేశారు అన్నమాట. మనం ఇంకా కొన్ని ప్రశ్నలకి జవాబులు చెప్పుకోవాలి. ఎవరిని ఉద్దేశించి, మళ్ళీ మర్చిపోతానో ఏమో, బ్రహ్మగారిని ఉద్దేశించి అని అర్థం తెలుస్తుంది. ఎందుకంటే బ్రహ్మగారు హిరణ్యగర్భ సమవర్తతాగ్రే అని ఈ వేదములు, సరే అదంతా ఇంకొకసారి మళ్ళీ వివరంగా చెప్దాం. బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు అని అర్థమవుతుంది. ఎందుకంటే బ్రహ్మగారు ప్రత్యక్షమవుతారు, వారు వరమిస్తారు, ఆ తరువాత పరమశివుడి గురించి తపస్సు చేస్తారు. అది అక్కడ ఉండేటటువంటి ఆ వరస. సరే, ప్రకృతంలో ఏ రకంగా తపస్సు చేశారు అని మొదలుపెట్టి మనం చెప్పుకుంటూ భగీరథులు ఏ రకంగా తపస్సు చేశారో బాగా విశదీకరించుకుంటే మనకు ఒరిగేదేమి అనే ప్రశ్న వేసుకుని దానికి జవాబు చెప్పుకుంటున్నాం అన్నమాట. మనం లోకంలో ఎక్కడైనా 1 గంట సేపు పూజ చేయాలి, పలానా దగ్గరికి వెళ్ళాలి అంటే అమ్మో కాళ్ళు నొప్పులు కూర్చోలేను, అమ్మో నేను వేడి సెగ తట్టుకోలేను అని గిలగిల్లాడిపోతూ ఉంటామే. అలాంటి స్థితిలో భగీరథులు పంచతప అని అన్నారు కూడా, 4 వైపుల నుంచి తాను కల్పించుకున్నటువంటి అగ్నిజ్వాలల ద్వారా సెగ కొట్టేస్తూ ఉంటే, పైనుంచి ఒకనొక గ్రీష్మ ఋతువు సందర్భంలో సూర్యుడు మండు వేసవిలో పైనుంచి సెగలు దాన్ని ఏమంటారు, తాపాన్ని కల్పిస్తూ కలిగిస్తూ ఉంటే ఆ సమయంలో తపస్సు చేశారు అని అంటే ఇది ఎప్పుడు సాధ్యం? భక్తియుక్తేన చేతస. మన మనస్సులో మనం సాధించాల్సినటువంటి ఆ గోల్ అనండి, ఆ టాస్క్ అనండి, ఆ లక్ష్యం అనండి, మనం నిర్వహించదలిచినటువంటి ఆ ప్రాజెక్ట్ అనండి, ఏదైనా దాని మీద కనుక నీ దృష్టిని ప్రొజెక్ట్ చేయగలిగితే అప్పుడు ఇదంతా సాధ్యం. ఎలాగైనా సరే పిల్లవాడికి పలానాది ఏదో అందించాలి అని వంట దగ్గర పనిచేస్తుందనుకోండి అమ్మ, అది భయంకరమైనటువంటి వేడిగా ఉన్నా, ఏదో పొంగిపోతున్నా, తగినటువంటి ఉపకరణాలు సాధనాలు లేకపోయినా తన కొంగునే పట్కారుగా లేకపోతే మరొక సాధనంగా ఉపయోగించి, లేకపోతే ఆ వేడివేడి వస్తువునే అమాంతం అలా పట్టి దించేసేలాంటి అనేక సాహసాలు, అనేక సందర్భాలు, ఎన్నో ఉదాహరణలు దొరుకుతాయి. మనం కాస్త ఆలోచించుకున్నట్లయితే సాహసం అనేది ఎప్పుడు జరుగుతుంది? ఒకానొక అసాధారణమైనటువంటి ప్రయత్నం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే, మనం ఎలాగైనా సరే దీన్ని సాధించాలి, ఎలాగైనా సరే ఇందులో ఒక్క తప్పు కూడా జరగకూడదు అని చెప్పి లోకంలో మనకి ఎప్పుడు ఇష్టంగా అనిపించే అంశాల కంటే కూడా మనం అనుకున్నటువంటి ఆ టాస్కో, ఆ గోలో, ఆ లక్ష్యమో మనకి మంచిగా రుచించి నచ్చినప్పుడు మన మనస్సు అక్కడ లగ్నమవుతుందన్నమాట. కనుక భక్తియుక్తేన చేతస, పూర్వులందరినీ తరింపచేయాలి అని తనకి సంతతి కలిగిన తరువాత వారికి బాధ్యత అప్పచెప్పి తపస్సుకి వెళ్ళి ఉంటే కథ వేరేలా ఉండేదేమో. ఈ తొందర, ఈ ఆదుర్ద, ఈ ఆత్రం, ఈ తహతహ భగీరథుల్ని పిల్లలు పుట్టేంత వరకు కూడా వెయిట్ చేయడానికి ఒప్పుకోలేదు అన్నమాట. కనుక ఆ మాత్రం ప్రతీక్షణ కూడా, నిరీక్షణ కూడా వీరు తట్టుకోలేక వెళ్ళిపోయారు. అంటే లోపల
కడుపులో మనస్సులో ఆ లక్ష్యం అనేది గంగావతరణం చేయవలసిందే, గంగావతరణే రథ అని అన్నారు కదా, అది ఎంత బలంగా పట్టేసిందో మనకు అర్థమవుతుందన్నమాట. కొన్ని సందర్భాల్లో ఈ మధ్యనే ఉదాహరణలు చెప్పుకోవాలి అంటే మనకి చాలా నచ్చినటువంటి అభిమాన నాయకుడి యొక్క ఒకానొక మూవీ రిలీజ్ అవుతోంది అంటే అది ఎప్పుడో సాయంకాలం ప్రదర్శింపబడుతుంది అంటే ఎన్నడూ బారెడు పొద్దెక్కినా సరే నిద్ర లేవనటువంటి ఘనులంతా కూడా తెల్లవారుజామునే లేచిపోయి డ్రెస్ వేసేసుకుని సిద్ధపడిపోయి క్యూ లైన్లో నిలబడి ఆ సాయంకాలం చూడబోయేటటువంటి ఆ మొదటి షోలో నేను మొదటి వరుసలో కూర్చోవాలి అనేటటువంటి ఒకానొక తహతహతో ఇప్పుడే క్యూ లైన్లో దూరేసి ఏమి ఇంత గందరగోళం జరిగింది, ఏదైనా ఉపద్రవమా ప్రమాదమా అనిపించేలాగా ఉంటాయి కదా మరి ఆ గుమిగూడేటటువంటి ఆ అభిమాన సంఘాల యొక్క ఆ వ్యవహారాలు అన్నీ. అంటే మనస్సుకి ఏది బాగా నచ్చుతుందో, మనస్సుకి ఏది ఖచ్చితంగా నాకు కావాలి అని అనిపిస్తుందో అక్కడే లగ్నం అవుతుంది. అక్కడ ఎప్పుడైతే లగ్నమైందో అది విద్య కావచ్చు, ధనార్జనం కావచ్చు, మరొకటి కావచ్చు, లేకపోతే తన వారిని రాదు. ఈ ప్రయత్నంలో ఎంతటి భారాన్నైనా సరే మనస్సుకి ఓర్చుకుంటుంది. ఈ ప్రయత్నంలో ఎన్నో రకాల భోగాల్ని కూడా సులువుగా విడిచిపెట్టేయగలుగుతాడు. మనం గతంలో కూడా 2-3 సార్లు చెప్పుకున్నాం. తల్లి పని చెప్పినటువంటి సందర్భంలో పిల్లవాడు అమ్మ నాకు కాళీ లేదు, కాళ్ళు లాగుతున్నాయి అని రకరకాలుగా, ఎండగా ఉంది సులువు లేదు అని చెప్పేటటువంటి వాడు కాస్త ఒకానొక సందర్భంలో ఏదో మ్యాచ్ ఆడుతూ ఆఖరి ఓవర్లో ఆఖరి బాలు ఇంకొక రన్ తీస్తే నెగ్గేస్తారు అనగా ఏ తుప్పల్లో ఏ పొదల్లో పడిపోయినటువంటి బంతిని వెతకడానికి ఆ మిట్ట మధ్యాహ్నపు వేళ ఏకాస్త ఛాయ లేని సందర్భంలో కూడా ఒంటి నిండా ముళ్ళు గీరుకుపోతున్నా, ఏ ఉపకరణం ఏ సాధనం లేకపోయినా ఆ బంతిని పట్టుకొచ్చి వీడు ఆ గోల్ని సాధించేంత వరకు మనస్సు ఊరుకోదే. ఏమి కారణం? ఉత్తప్పుడు వీధి చివరకు వెళ్లి చిన్న పాల ప్యాకెట్ కూడా తెచ్చిపెట్టలేనంతటి సుకుమారుడు మరి ఆటలు ఆడేటప్పుడు మీరు గమనించండి, ఇది సమ్మర్ సీజనే కదా, కనీసం ఒకానొక క్యాప్ కూడా లేకుండా ఇలా చెమటలు కారిపోతూ కాలర్తో దాన్ని ఇలా తుడుచుకుంటూ ఆడేసే లాంటి పిల్లల్ని మనం గమనిస్తాం కదా. అంటే ఈ భగీరథుడు మనలో కూడా ఉన్నాడు. ఈ భగీరథ ప్రయత్నం మనం కూడా చేస్తూ ఉంటాం. వ్యత్యాసం ఎక్కడ, వేరియేషన్ ఏమి అంటే మిగతా వాటిల్లో అంతగా మనస్సు లగ్నం కాకపోవడమే, కొన్నింటిలో మాత్రమే మనస్సు లగ్నం అవ్వడం, ఇది మాత్రమే కారణం అన్నమాట. ఇప్పుడు దైవధ్యానం పట్ల, తపస్సు పట్ల మనస్సు లగ్నం అవ్వాలి అంటే ఏమి కావాలి? నియతాహార, ప్రాణాయామ అంటే వాయుభక్ష, ఇది కావాల్సి వచ్చిందనమాట. అంటే భగీరథులు ఈ అంశాల్ని అంతని గమనించుకుంటూ ఈ మలమూత్ర విసర్జనాదులు కూడా గొప్ప ప్రతిబంధకాలు అవుతాయి కనుక ఎప్పుడైతే ఈ డైట్ ని కంట్రోల్ చేయగలుగుతామో, కంట్రోల్ చేయలేమో అని అనుకున్నవి అంటే నియంత్రించలేమో అని అనుకున్నటువంటి ఈ అంతఃకరణం అనేటటువంటి ప్రధానమైన ఉపకరణం ఏదో దాన్ని కూడా కుక్కిన పేనులాగా లేకపోతే అరిచేతిలో ఉండేటటువంటి ఉసిరికాయలాగా కరతలామలకంలాగా చేసుకుని ఒకానొక దగ్గరికి ప్రయోగించిన నాడు, ఎక్కడికి భగీరథులు ఎక్కడ ప్రయోగించాడు అంటే సూర్యమండలం వైపు ప్రయోగించాడు. ఎందుకంటే ఇది ఒకానొక రకమైనటువంటి ఉపాసనం అన్నమాట. కొన్ని సందర్భాల్లో పున్నమి నాడు చంద్రమండలాంతర్గతంగా ఆ పరాశక్తిని పలానా లాంటి ఉపాయంతో ఆరాధిస్తే అనేక రకములైనటువంటి సమస్యలు తీరి అనేక రకములైనటువంటి సుఖశాంతులు కలుగుతాయి అని అంటారు. కొన్ని సందర్భాల్లో ఆదిత్య మండలాంతర్గతంగా నువ్వు ఏ దేవతను ఆరాధించినా సరే నువ్వు కనుక ఆరాధిస్తే నీకు ఫలితం శీఘ్రంగా సిద్ధిస్తుంది అంటారు. కనుక ఆరాధన భగీరథుని యొక్క కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత ఎక్కడ పెట్టుకున్నారు అంటే సూర్యమండలం మీద పెట్టుకున్నారు అన్నమాట. ఇంకొక మాట, ఈ సూర్యమండలాంతర్గతంగా ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి తేజస్సు వేదైరశూన్యస్త్రిభిరేతి సూర్య అని ఉంది కనుక ఋగ్భ్యో జాతాగుం సర్వశో మూర్తిమాహు అని మొదలుపెట్టి చెప్తారు. ఋగ్వేద మహిమ వల్ల ఇంతటి ప్రభావం ఉంది, యజుర్వేదం మహిమ వల్ల ఇంతటి ప్రభావం ఉంది, సామవేదేన అస్తమయే మహీయతే అని అదంతా చాలా విస్తారంగా చెప్తారు. అసలు ఈ సౌరశక్తి సూర్యమండలాంతర్గతంగా ఉన్నటువంటి ఆ దైవం ఏ రకంగా లోక వ్యవహారాల్ని చక్కపెట్టగలుగుతుంది అంటే దానికి కూడా శక్తిని సరఫరా చేసేది కేవలం సుస్వరంతో కూడినటువంటి ఈ వేద మంత్రోచ్చారణం అన్నమాట.
నిన్న మొన్న బహుశా మనం చెప్పుకున్నటువంటి ప్రవచనాల్లో ఇంకొక మాట కూడా ఇంకొక ప్రశ్న అనుకున్నాం. మనం అసలు ఈ పారాయణలు అన్నీ చేయడం వల్ల మనకేం అరుగుతుంది అంటే, సందర్భం వచ్చినప్పుడు చెప్పేయకపోతే బహుశా నేను మర్చిపోతానేమో అంటే, ఆ సుస్వరాల్ని ఆ ఉచ్చారణలను మనం అంతగా చేయలేకపోతామేమో, స్వరదోషం వస్తే ప్రమాదం వచ్చేసి పీక్కి చుట్టుకుంటుంది కనుక వాల్మీకి మహర్షి మొదలైనటువంటి ఈ మహనీయులు అంతా ఆ వేదాన్ని కాస్త ఆ స్వరాలు పట్టింపు వగైరాలు లేకుండా, వేదంలో స్వరం మారితే అర్థం మారిపోయి అది ప్రమాదాన్ని కలిగించేటటువంటి ఫలితం ఇచ్చేసేటటువంటి కొంత చిన్నపాటి ఉపద్రవం ఉంది కనుక, ఉపనయనం కాకపోతే, దీక్ష లేకపోతే వగైరా వగైరా లాంటి సందర్భాల్లో ఆ వేద మంత్రాల్ని చదవకూడదు కనుక, ఆ వేద మంత్రాల పఠనం వల్ల ఎంతటి ప్రభావం వస్తుందో, ఆ వేద మంత్రాల పఠనం ఏ కాస్త లోపం ఉంటే ఏ ప్రమాదం వస్తుందో ఆ ప్రమాదం రాకుండా, ఆ ఫలితం వచ్చేలాగా, ఆ ప్రమాదం రాకుండా ఉండేలాగా వేదవేద్యే పరే పుంసి, మీకందరికీ తెలిసిన మాటే కదా, శ్రీమద్ రామాయణాన్ని మనకు ఉపదేశం చేశారు అన్నమాట. కనుక ఇదే దోవలో కొనసాగినటువంటి లలితా సహస్రమో విష్ణు సహస్రనామమో మరొకటో ఇవన్నీ ఉచ్చరించడం వల్ల వేదోచ్చారణ ఫలం పొందుతామన్నమాట. ఈ వేదోచ్చారణ ఫలం పొందడం వల్ల ఏమొస్తుంది అంటే, ఒక దగ్గర చెప్తారు తైత్రీయోపనిషత్తులో, ఇది కూడా మనకి చాలా ముఖ్యంగా కావాల్సింది. ఏమనంటే, ఒక పని నెరవేరాలి అని అనిపించినప్పుడు ఏదైతే చాలా మెరుగు, ఏదైతే చాలా వేగంగా ఫలితాన్ని ఇస్తుంది, ఇంతకంటే ఇంకొకటి గొప్పది ఏదైనా ఉందా అని చెప్పి మనసు పదే పదే కోరుకుంటూ ఉంటుంది. ఉపాయం ఎప్పుడు ఇది అంతగా సాధించలేనిది, ఇది తక్కువ ఫలితం సాధించేది అని వైదికములైనటువంటి ఉపాయాల్లో ఎక్కడా ఉండదు. ఏ దేవతైనా, ఏ దేవుడైనా, అది లలితా సహస్రమైనా విష్ణు సహస్రనామైనా, కేవలం శ్రీరామ 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 రామనామైనా అన్నీ ఫలిస్తాయి ఖచ్చితంగా. లోపం ఎక్కడ అంటే భగీరథులు ఏ దృష్టికోణంలో పరిశీలించారో ఆ దృష్టికోణంలో మనం పరిశీలించడం కోసం చెప్పుకుంటున్నటువంటి మాట ఇది. అంటే కొన్ని రకాల పడికట్లు, కొన్ని రకాల కట్టుబాట్లు, కొన్ని రకాల నిబంధనలు ఉన్నప్పుడు, అంటే ఒకానొక పెద్ద సాధనంలో సంధించినటువంటి ఒకానొక తూటాలాగా మనం పాటించేటటువంటి ఉపాయం ఏర్పడినప్పుడు, ఇది చేత్తో విసిరితే పడేటటువంటి చోటు కంటే కూడా ఎంతో దూరంగా ఉన్నటువంటి లక్ష్యాల్ని సైతం అనాయాసంగా ఛేదించగలుగుతుందన్నమాట, చేరుకోగలుగుతుందన్నమాట. ఇప్పుడు మనం ఎక్కడ మొదలు పెట్టామంటే, ఇది కూడా మనకి అవసరం అని చెప్పి తైత్రీయోపనిషత్తు ఒక విషయం చెప్తోంది అని అనుకున్నాం. ఏమనంటే, లోకంలో పని నెరవేర్చుకోవడానికో, పుణ్యం సంపాదించడానికో, బాగుపడడానికో, అభివృద్ధికో, ఎదుగుదలకో, జయానికో, లేకపోతే శత్రుక్షయానికో వగైరా ఏదైనా కానివ్వండి, ఒక ఉపాయం ఏది అని ఒక పెద్ద చర్చ మొదలు పెట్టారు. ఆ చర్చలో ముగ్గురు చిట్ట చివరికి ఫైనల్ గా వారి వారి అభిప్రాయాల్ని చెప్పారు అనమాట. మిగతావన్నీ దాదాపుగా ఇందులోకే వచ్చేస్తాయి. ఏమనంటే, ఒకరున్నారు, వారు సత్యవచస్కులు, ఎప్పుడు నిజం మాట్లాడడం వారి వ్రతం. దానివల్ల నేను చాలా బాగుపడ్డాను, దీనివల్ల చాలా గొప్పగా పనులు నెరవేరతాయి అని వారు గమనించి ఒకానొక అంశాన్ని, ఒకానొక తీర్మానాన్ని లోకానికి అందించారు. సత్యమితి సత్యవచారాథీతరః అని అన్నారు వారి గురించి. మరికొందరన్నారు ఇంకొక వర్గం ప్రకారం అందులో తేలినటువంటి ఒకానొక ఫైనల్ నిర్ణయం ఏమి అంటే, తప ఇతి తపోనిత్య పౌరుషిష్టి అని అన్నారు. ఒక మహర్షి, వారు తపోనిత్యులు అట, ఎప్పుడు తపస్సు ఎందే వారి మనస్సు లగ్నం అయి ఉంటుంది. ఇక్కడ 2-3 భావాలు వస్తాయి. ఒకటి, తపస్సు అంటే అనశనం తప అంటారు. ఆహార నియంత్రణం చేసి అన్ని రకాల గడ్డి తింటూ బుద్ధి గడ్డి తినేలాగా తను దుర్మార్గంగా మతి చెడి ప్రవర్తిస్తే లోకం గడ్డి పెట్టేలాంటి గడ్డి జోలికి పోకుండా పవిత్రంగా, నిర్మలంగా, ఏ విధమైనటువంటి మనోవికారాలకి తావు లేకుండా తాజాగా, స్వచ్ఛంగా, పవిత్రంగా ఉండే ఆహారం, అది అపక్వాహారమో లేకపోతే పాలు అలాంటి సాత్వికాహారమో, దాన్ని తీసుకోవడం తపస్సు అని ఒక మాట అన్నమాట. భగవద్ధ్యానం అని కూడా అర్థం వస్తుంది. ఇదే గొప్ప తపస్సు, దీనివల్ల మనం అన్నీ సాధించుకోగలుగుతాం అని ఆ రెండో వారు చెప్పారట. తప ఇతి తపో నిత్య పౌరుషిష్టి. మూడో వారు అన్నారట, నాక మహర్షి చెప్తున్నారు, ముద్గల మహర్షి యొక్క సంతతి, స్వాధ్యాయ ప్రవచనే ఏవేతి నాకో మౌద్గల్య తద్ధి తపస్తద్ధి తపః అని చెప్తున్నారు అన్నమాట. అంటే వేదోచ్చారణం ద్వారా మాత్రమే మనం అన్ని
అన్ని రకాల ప్రయోజనాల్ని పొందగలుగుతాం అని అన్నారు. అంటే అప్పుడు వెంటనే ఒకానొక ప్రశ్న లేవనెత్తారు. ఏమనంటే, ఇంతకు ముందు ఇద్దరు వారి జడ్జిమెంట్ని చెప్పారు కదా, వారి తీర్పుని చెప్పారు కదా, మరి ఆ సత్యం పలకడం అనేటటువంటి సత్యనిష్టో, లేకపోతే భగవద్ధ్యానం అని గాని ఆహార నియమం గాని అనేటటువంటి ఆ తపస్సో కేవలం వేదోచ్చారణం చేస్తుంటే సిద్ధిస్తుందా అని ప్రశ్నిస్తే అన్నీ సిద్ధిస్తాయి అని విద్యారణ్య భాష్యంలో దానికి మంచి సమాధానం రాస్తారు. ఏమనంటే, బహుశా ఇది చెప్పుకుని మన ప్రవచనం ఈ పూటకి ముగించుకోబోతాం. ఏమనంటే, వేదోచ్చారణం చేయడం అంటే ఏమనుకుంటున్నారా? అది ఆషామాషి కాదు కదా, అది పరం బ్రహ్మ కదా, అది అసలైనటువంటి మాట కదా. మనం అర్థం చేసుకోవాల్సింది వేదతుల్యమైనటువంటి శ్రీమద్ రామాయణమో, విష్ణు సహస్రనామమో, లలితా సహస్రనామమో, ఇంకా వగైరా వగైరా స్తోత్ర సంపద అంతా. ఇది సత్యవాక్కు కనుక నువ్వు ఇది ఉచ్చరించినంతసేపు 5 శ్లోకాలు పఠిస్తారో, 6 లేకపోతే అరగంట విష్ణు సహస్రనామం చదువుతారో అంతవరకు నీ నోరు పనిచేస్తూ ఉంది కదా, శబ్దాల్ని పలుకుతున్నావు కదా, ఆ వచ్చేటటువంటి సౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సత్యవాక్కులు. అంటే నీ దైనందిన జీవితంలో ఒక 24 గంటల్లో ఒక అరగంట పాటు నువ్వు సత్యనిష్టను పాటించినట్లయిపోయి. అందుకనే కదా ఒక దగ్గర అంటారు, త్యాగాయ సంభృతార్థానాం మొదలుపెట్టి చెప్పి సత్యాయ మితభాషిణాం అంటారు. ఇది చదవడం విడిచిపెట్టి వేరే లౌకికమైనటువంటి మాటలంతా మాట్లాడుతూ ఉంటే ఏదో అలవోకగా రకరకాల అబద్ధాలు చెప్పేయాల్సి రావచ్చు. కనుక తక్కువ మాట్లాడాలి, ఎందుకంటే సత్యనిష్ట పోకుండా ఉండడం కోసం అని రఘువంశీయులు అందరూ నియమం పెట్టుకుంటారట. సరే, ప్రకృతంలో మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏమంటే, ఈ అరగంట పాటు మనం వేదం లేదా వేదతుల్యమైనటువంటి ఆ భగవన్నామం అనేటటువంటి నిజాన్నే మాట్లాడడం అనేటటువంటి సత్యనిష్ట ఆ వ్రతం చెడకుండా కాచుకున్నాం కదా. కనుక వేదోచ్చారణం చేసేటటువంటి సందర్భంలో ఇతడు అబద్ధమాడినటువంటి దోషం ఇతడికి రాదు కదా, ఒక మాట. రెండో మాట ఏమి అంటే, అది కనుక నిజంగా మనస్సుకి నచ్చితే ఆ విష్ణు సహస్రనామమో మరొకటో వగైరా ఏదైనా ఆరంభిస్తే మధ్యలో ఒకవేళ ఆ కాఫీయో ఏదో పట్టుకొచ్చి ఇచ్చారనుకోండి, చల్లారిపోతుంది, ముందు తాగేయండి అని కూడా తొందర పెట్టారు అనుకోండి, సిద్ధికి 6 ప్రతిబంధకాలు, వాటిని చెప్పుకోవాలి అని అనుకున్నాం, గుర్తుపెట్టుకోవాలి, అవి కూడా మనం వివరించుకోవాలి. కనుక అందులో ఈ ఆత్మీయుల ద్వారా, రాక్షసుల ద్వారా, లేకపోతే ఒక సందర్భంలో సిద్ధికి ప్రతిబంధకం అంటారు. మరి అదంతా రాసి పెట్టుకున్నాను, విఘ్నాలు, ప్రతిబంధకాలు 6 రకాలు. సరే, ప్రకృతంలో ఆ పక్క ఇల్లాలో వగైరా ఎవరైనా, పక్క ఇల్లు అంటే పక్కనే ఉన్న పక్కింటి కాదండోయ్, కనుక ఎవరైనా ఆ కాఫీ గురించో దేని గురించో తొందర పెట్టారు అనుకోండి, మనస్సుకి నచ్చి ప్రశాంతంగా చదువుకుంటున్నటువంటి ఆ సందర్భంలో ఈ కాఫీ రుచి పెద్దగా లాగలేదు మనస్సుని, కనుక చల్లారిపోయినా పర్వాలేదు, ఇది అయిపోయిన తర్వాత తాగుతాను అని అనుకుంటాడు. అంటే అక్కడ భాష్యంలో వివరిస్తారు, దాని మీద మనస్సు లగ్నమై దాన్ని అందంగా ఉచ్చరించేటటువంటి సందర్భంలో ధ్యాస తిండి మీదకి పెద్దగా పోదు కదా. నేను ఏదో వ్రతంలో ఉన్నాను, రేపు రాబోయే 29వ తారీఖు ఉదాహరణ ఒకనొక అఖండమైనటువంటి సుందరకాండ పారాయణం అనుకోండి, ఈ రోజులాగా నాకు పెద్ద పెద్ద రుచికరమైనటువంటి చట్నీలో, టిఫిన్లో వగైరాలో లేకపోయినా పర్వాలేదు అని మనస్సుకి సమాధానం అవుతుంది. సమాధాన పడాలి, అప్పుడే మనం దాన్ని ఉపయోగించుకున్నట్లు, లేకపోతే నష్టపోయినట్లే. కనుక ఒక దాని మీద మనస్సు లగ్నమై పవిత్రమైనటువంటి వేద మంత్రములతో సమానమైన ఆ ఉచ్చారణం అలా చేస్తూ ఉండే దశలో మనస్సు రుచుల వైపు పరిగెత్తదు. కనుక ఆ తపస్సు కూడా ఈ వేద మంత్రోచ్చారణమో, ఈ ఆర్షవాంగ్మయాన్నో, భగవన్నామాన్నో ఉచ్చరిస్తూ ఉండేటటువంటి సందర్భంలో ఇతడికి సిద్ధించేసినట్లే. అంటే ఇతడికి ఈ వేద స్వాధ్యాయ తపస్సు చేసేటటువంటి సందర్భంలో సత్యనిష్ట సిద్ధించేసింది, అనశనమో అనేటటువంటి తపస్సు సిద్ధించేసింది. ఒకవేళ తపస్సు అన్నదానికి భగవద్ధ్యానం అర్థం చెప్పుకుంటే, ఇప్పుడు భగీరథ అనే మాటలో సూర్యమండలాంతర్గతంగా ఉన్నటువంటి ఆ తేజస్సు యందు దృష్టి నిలిపి స్వాధ్యాయాన్ని ఉచ్చరించడం అనేటటువంటి ఆ ప్రయత్నంలో ధ్యానం కూడా సిద్ధించేసింది కదా. కనుక ఈ వేదోచ్చారణం గాని, వేద తుల్యములైనటువంటి శ్రీమద్ రామాయణాదులో, సుందరకాండ వగైరాలో, విష్ణు సహస్రనామాదులో వీటిని ఉచ్చరించడం గాని గొప్ప తపస్సు అవుతుందన్నమాట. ఆ తపస్సు ఏ రకంగానూ కూడా బెసకకుండా, అంటే లూప్ హోల్స్ లేకుండా, ఛిద్రాలు లేకుండా మన లక్ష్యాన్ని సాధించేలాగా సిద్ధింపచేస్తుంది అన్నమాట. కనుక మనం మొట్టమొదటి ఎక్కడ బయలుదేరామంటే నిన్నో మొన్నో అనుకుంటా
ఒక పని నెరవేరాలి అంటే దైవం కలిసి రావాలి, మానవ ప్రయత్నం కలిసి రావాలి, అప్పుడే అది సక్సెస్ఫుల్ గా అంటే మంచి విజయవంతంగా నెరవేరుతుంది అని మొదలుపెట్టామన్నమాట. కనుక పూర్వులు చేసినటువంటి పుణ్యం దైవికంగా కలిసి వచ్చేలాగా చేస్తే భగీరథులు పరిశీలించి ఎంచి ఆలోచించి ఏర్పరచుకున్నటువంటి ఈ ప్రణాళిక సూర్యమండలం మీద దృష్టి పెట్టి భగీరథ వేదోచ్చారణం చేస్తూ ఆ బ్రహ్మగారి గురించి తపస్సు చేయాలి అనేటటువంటి ఈ ప్రణాళిక భగీరథుల్ని ఒకానొక సక్సెసర్ గా గొప్ప విజేతగా నిలబెట్టింది అన్నమాట. మరికొన్ని అంశాలు నిరాళంబంగా ఉండడమో భోగత్యాగమో వగైరా, లేకపోతే వాంగ్ నియమం, ఇది కూడా ఒక మాట. లౌకికమైన వాంగ్ నియమం చేయాలి అని అన్నారండి, మరి వేదోచ్చారణం చేయాలి అంటే ఈ శబ్దాలు నోట్లోంచి బయటకు వస్తే వాంగ్ నియమం పోయినట్లే కదా. అంటే అక్కడ ఒక దగ్గర చెప్తారు, శ్రౌతంలో ఇష్టి ప్రకరణంలో యజ్ఞయాగాదులు చేసేటప్పుడు, అంటే ఈ కార్యక్రమానికి సంబంధించని ఇతరములైనటువంటి మాటలు మాట్లాడితే అది మౌన భంగం, కార్యక్రమమునకు సంబంధించిన మాటే అంటే ఆ భగవన్నామమో ఆ వేదోచ్చారణమో ఆ స్తోత్రపారాయణమో చేస్తే అది మౌనభంగం కాదు అని చెప్తారు అన్నమాట. కనుక ఇతరములైనటువంటి మాటలు ఏమీ మాట్లాడకుండా వాంగ్నియమంతో భగీరథులు ఆ తపస్సు చేశారు అని. కనుక చెప్పిన అంశాల్ని ఇంకొకసారి క్రోడీకరించుకుంటే మరి సమయం అయిపోయింది, అది మీ ఆలోచనకే వదిలిపెట్టేయాలి. ఇలాంటి గొప్ప పరిపూర్ణమైనటువంటి ప్రయత్నాన్ని ఆ భగీరథులు సాగించారు అని తదుపరి అంశాల్ని రేపటి రోజున మనం వివరంగా యథాశక్తి తెలుసుకుందాం. లోకంలో ఏ ఒక్కరికి ఏ కష్టాలు ఏ సమస్యలు లేకుండా వారికి తోచినటువంటి ఆ ప్రయత్నాల్ని సఫలం చేసేలాగా శ్రీరామచంద్రమూర్తి పరిపూర్ణమైనటువంటి దయతో అనుగ్రహించి రక్షించుగాక. హరయే నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము. భగీరథస్తు రాజర్షి ధార్మికః రఘునందన అనపత్యః మహాతేజః ప్రజాకామః స చ ప్రజః మంత్రిష్వాధాయ భద్రాజ్యం గంగావతరణే రతః సతపః దీర్ఘమాతిష్ఠత్ గోకర్ణే రఘునందన ఊర్ధ్వబాహుః పంచతపాః మాసాహారః జితేంద్రియః తస్య వర్షసహస్రాణి ఘోరే తపసి తిష్టతః అతీతాని మహాబాహో తస్య రాజ్ఞః మహాత్మనః సుప్రీతః భగవాన్ బ్రహ్మ ప్రజానాం పతిరీశ్వరః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే ద్విచత్వారింశే సర్గే పంచశ్లోకాః. రసరమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో భగీరథుని యొక్క తపస్సుని మనం వర్ణించుకుంటూ ఉన్నాం. ఇందులో ముఖ్యంగా మనం గ్రహించవలసినటువంటిది లక్ష్య సాధనలో మనస్సు నిలిపి లక్ష్య సాధన కోసము ప్రయత్నించే వారు ఎవరైతే ఉంటారో వారు ఇతరములైనటువంటి విషయాలను గనక విడిచిపెట్టినట్టయితే లక్ష్యాన్ని తప్పనిసరిగా సాధించగలుగుతారు. అసలు నిజంగా లక్ష్య సాధన కోసమే పరితపించే వారికి ఇతరములైనటువంటి విషయముల మీద దృష్టి అనేదే ఉండదు. క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే అని చెప్పినట్లుగా క్రియాసిద్ధి అనేది వారి యొక్క లక్ష్య సాధన యందు వారి యొక్క పట్టుదల యందే ఉంటుంది తప్ప వారికి ఉన్నటువంటి ఉపకరణాల ద్వారాను వారి సౌకర్యాల ద్వారాను అవకాశాల ద్వారాను సులువు ద్వారాను లక్ష్య సాధన అవుతుంది అనుకుంటే అది పొరపాటు. వారి యొక్క దృఢమైనటువంటి సంకల్పం అనేది లక్ష్య సాధనను
ఏర్పాటు చేస్తుంది, లక్ష్యం వైపు పయనించే విధంగా చేస్తుంది అనే విషయాన్ని భగీరథ ప్రయత్నం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాము. మరి ఈ విషయాన్ని అందరూ కూడా, ముఖ్యంగా విద్యార్థులు ఈ విషయాన్ని గ్రహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కావున ఆ విధమైనటువంటి ఆంతర్యాలన్నింటినీ గ్రహిస్తూ మనం ఈ ప్రవచనాన్ని కొనసాగించుకుందాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. మనం నిన్నటి వరకు షష్ఠీదేవి స్తోత్రాన్ని పఠించుకున్నాము. మరి 11 రోజులు దీక్షగా పఠించుకోవడం అనేది పరిపాటిగా పెద్దల యొక్క నిర్ణయంగా మనం 11 రోజుల పాటు షష్ఠీదేవి స్తోత్రాన్ని పఠించి ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నాము. అయితే మనం ఇంటిలో ఈ షష్ఠీదేవి స్తోత్రాన్ని ఎంతకాలమైనా సరే సంవత్సరం పాటు కూడా పారాయణ చేసుకోవచ్చు. మరి స్థాళీపులాకన్యాయంగా మార్గనిర్దేశకంగా మనం 11 రోజుల పాటు పారాయణ చేసుకున్నాము. ఇక రేపటి నుంచి యోగ వాసిష్టాన్ని పారాయణ చేసుకోబోతున్నాము. ఇక ఇప్పుడు ధన్వంతరి ధ్యానం నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పఠించి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాము. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో గృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహ. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మి. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్గిః దీర్ఘాయుః సైన్నికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అధ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. పారాయణ ఫలితములు అనేకములుగా చెప్పబడుతున్నాయి. సుందరాదిమ సర్గస్థ హనుమద్విక్రమాదికం శ్రుత్వా అపస్మార కుష్టాది భూతవేతాళ నాశనం అని చెబుతూ సుందరకాండలో అసలు ప్రథమ సర్గను చదివితేనే కేవలం చదవటమే కాదు, మరి చదవటం కుదరనటువంటి వారు శ్రుత్వా కేవలం విన్నంత మాత్రము చేతనే, అంటే వైద్యము చేత నివారింపబడినటువంటి రోగములు ఏవైతే ఉన్నాయో ఆ రోగములన్నీ కూడా తొలగిపోతాయిట. అదేవిధంగా
పిశాచాది బాధలలో, గృహములలో ఇళ్లలో పిశాచాది బాధలు, అదేవిధంగా నరఘోష అంటూ ఉంటాం, అటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి అని మనకు ఉమాసంహితలో తెలియజేస్తున్నారు. కావున భక్తులందరూ కూడా ఈ సుందరకాండ పారాయణ కార్యక్రమంలో పాల్గొని పరిపూర్ణమైనటువంటి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. నమో